చర్మంలో నలుపుతోటి బాధపడుతున్నారా? అసలుకి నలుపు రంగు వచ్చిన దానికి ఏ విధమైన డయాగ్నోసిస్ ఉంది? అసలు ఏ జబ్బుతోటి బాధపడుతున్నారు? అసలు ఈ నలుపు మీకు పర్మనెంట్గా ఉండిపోతుందా? లేకపోతే ఈ నలుపు అసలు ఎందుకు వచ్చింది? ఈ కండిషన్ పేరేంటి? అసలు నాకే ఎందుకు వచ్చింది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ నలుపుకి మీకు కేవలం నలుపులాగానే కనిపించవచ్చు, కానీ మాకు చాలా డీటెయిల్గా స్టడీ చేసుకున్నాక అర్థమైంది ఏంటంటే దీనికి కారణాలు చాలా ఉంటాయండి. దీనికి ఇతరత్ర కండిషన్స్ కూడా అసోసియేట్ అయి ఉంటాయి. వీటన్నిటి గురించని ఇవాళ నేను మీకు వివరించడానికని నేను మీ ముందుకు వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నలుపు రావటానికని మనకి చర్మంలోకి నల్ల కణాలు కారణం ఉంటుందండి. నల్ల కణాలు సహజంగా ఏం చేస్తాయి అని అంటే నలుపునిస్తుంది. చర్మంలో నలుపు వచ్చిన దానికి యూవీ రేడియేషన్ అంటే అల్ట్రావైలెట్ రేడియేషన్ సన్లైట్ నుంచి, సూర్యుడు వెలుతురు నుంచి వచ్చి చర్మానికి బాగా డ్యామేజ్ చేయటంతో దాన్ని అక్కడ బాగా ప్రాబ్లం చేస్తుంది. కాబట్టి చర్మానికి డ్యామేజ్ కాకుండా ఉండటానికని ఈ మెలనిన్ ఒక కవచంలాగా మారి అల్ట్రావైలెట్ రేడియేషన్ని అబ్జార్బ్ చేసి దాన్ని కరిగించి అలానే మెలనిన్ డిగ్రేడ్ అయిపోతుంది అనమాట. అలాగా ప్రతిరోజు కొద్ది కొద్దిగా మెలనిన్ ఇచ్చుకుంటూ వెళ్తుందన్నమాట నల్ల కణాలు మెలనోసైట్. అయితే మామూలుగా రకంగా మనకి సూర్యుడు వెలుతురు ఎక్కువ తగలటంతో మనకి ట్యానింగ్ అనేది వస్తుందండి. ట్యానింగ్ అనేది ఏంటంటే నుదుటి పై భాగంలో, అలానే బుగ్గల పైన, అలానే మన మెడ పైన, చేతుల పైన ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుందన్నమాట. అయితే ఈ నలుపు ఎప్పుడైతే వస్తుందో దీనికి ట్యానింగ్ అనేది ఎందుకు అంటామనంటే కొద్ది రోజుల్లో ఇది తగ్గిపోతుందన్నమాట. అందుకోసమే దాన్ని టెంపరరీ పిగ్మెంట్ డార్కనింగ్ అని అంటారనమాట. అంటే ట్రాన్సియంట్ ఆర్ ఇమీడియట్ పిగ్మెంట్ డార్కనింగ్ అని అంటారనమాట. అంటే మనకి నలుపు ఏదైతే వస్తుందో దాన్ని పిగ్మెంట్ అంటామండి. డార్కనింగ్ అని అంటే మనం ఎండలోకి వెళ్ళి రాగానే, సూర్యుడు వెలుతురికి ఎక్కువ తగిలి రాగానే మనకి కొద్దిగా డార్క్గా మారుతాం కాబట్టి, కొద్దిగా నలుపుగా మారుతాం కాబట్టి మనం ఎప్పుడు చూస్తాం కదండి, బయటకి ఇలా మార్కెట్లోకి వెళ్ళి రాగానే లేకపోతే వీధి చివరి దాకా వెళ్ళి రాగానే చర్మంలో నలుపు అనేది కొద్దిగా వచ్చేస్తుంది అనమాట. దాన్నే ఇమీడియట్ పిగ్మెంట్ డార్కనింగ్ అంటారనమాట. అదే మనము ప్రతిరోజు అలా వెళ్తూ ఉంటే ఏమవుతుందనంటే చర్మంలో నల్ల కణాలు ఏం డిసైడ్ అవుతాయనంటే ఇది ప్రతిరోజు మనకి తగిలే సన్లైట్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి, అల్ట్రావైలెట్ ఎక్స్పోజర్ రోజు వస్తుంది కాబట్టి దానికి అదే విధంగా మన చర్మంలో నలుపు అనేది ఇచ్చుకుంటా వెళ్తే దానికి ఖచ్చితంగా అలానే పర్మనెంట్గా ఉంచేస్తే అది లాంగ్ టర్మ్గా మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్ నుంచి డ్యామేజ్ని కాపాడుతుంది కదా అని చెప్పి చేస్తుంది అనమాట. దాన్నే పర్మనెంట్ పిగ్మెంట్ డార్కనింగ్ లాగా మారుస్తుంది అనమాట. దాన్నే మనము ప్రొలాంగ్డ్ ట్యానింగ్ అని అంటాం అనమాట. సో ఈ ప్రొలాంగ్డ్ ట్యానింగ్ అనేది పిగ్మెంటేషన్ లాగా మారే ఛాన్స్ ఉంటుంది అనమాట. అయితే ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఏదైతే ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతుందో దానివల్ల వచ్చేది ఈ ట్యానింగ్గా మనం తెలుసుకోవచ్చు అనమాట. దీనికి సన్ స్క్రీన్స్, సింపుల్ క్రీమ్స్, లేజర్స్, పీల్స్ ఇవన్నీ చేసుకోవచ్చండి. అయితే ఈ ట్యానింగ్ అనేది కొద్దిగా రివర్సిబుల్, కొద్దిగా ఇర్రివర్సిబుల్, కొద్దిగా మొండిగా కూడా ఉంటుందన్నమాట. రివర్సిబుల్ అని అంటే దాన్ని ట్రీట్ చేస్తే ట్యాన్ తగ్గిపోవటం అనేది జరగవచ్చండి. ఇర్రివర్సిబుల్ అని అంటే కొన్ని సంవత్సరాల పాటు మీరు ట్యానింగ్గా జరిగి ఉంటే దాన్ని కొద్దిగా తీయటానికని, వెనక్కి చేయటానికని కొద్దిగా సమయం ఎక్కువగా పడుతుందన్నమాట. అలానే పర్మనెంట్గా ఉండిపోవటం అని అంటే అది అలానే ఉండిపోతుందన్నమాట. అయితే దానికి కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి, నేను అది మీకు వచ్చే వీడియోస్లో కూడా చెప్తాను. అయితే ట్యానింగే కాకుండా కొంతమందికి నీలం రంగులో కూడా వస్తుందన్నమాట. ఈ నీలం నలుపు రంగులో కొంతమందికి వస్తుంది. ఈ కండిషన్ పేరే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్. ఈ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనేది ఎందుకు వస్తుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఏ రంగులో ఉంటుంది అని. నీలం నలుపు అంటే బ్లూయిష్ బ్లాక్. ఈ బ్లూయిష్ బ్లాక్ హ్యూ అనేది మనకి చర్మంలో ఉంటుందండి. ఈ బ్లూయిష్ బ్లాక్ హ్యూ అనేది మన చర్మంలోకి ఎందుకు వస్తుందనంటే మన చర్మంలో తెల్ల కణాలు, రోగ నిరోధక శక్తి ఉంటుంది కదండి, చర్మంలో వచ్చేసి మనకి పైన పొర కింద పొర చెప్పాను కదండి, అక్కడ తెల్ల కణాలు వచ్చేసి ఆ నల్ల కణాల దగ్గర ఉన్న కణాల దగ్గర యుద్ధం చేస్తుంది అనమాట. దీనే ఆటో ఇమ్యూన్ రియాక్షన్ లాగా అంటాం అనమాట. ఈ ఆటో ఇమ్యూన్ రియాక్షన్ అక్కడ నల్ల కణాల చుట్టూరా ఉన్న కణాల దగ్గరనే జరుగుతుంది కాబట్టి నల్ల కణాలు అక్కడ కిందికి జారిపడి అక్కడే నలుపు ముద్దలు కొన్ని వదిలేస్తుంది అనమాట. ఆ నల్ల ముద్దలు పైన పొర కింద పొరకి కేవలం కొద్దిగా కిందికి వదిలేయటం వల్ల అక్కడ నీలం రంగులాగా మారుతుందన్నమాట. సో ఈ నీలం రంగులాగా మారిన దాన్నే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనే కండిషన్ అంటాం అన్నమాట.
అయితే ఈ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ కండిషన్ ఎందుకు వస్తుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనేది మనకి నుదుట పై భాగంలో కానివ్వండి, చెవులో ఈ భాగంలో కానివ్వండి, లేక ముక్కు పై భాగంలో కానివ్వండి, మెడ దగ్గర కింద ఈ భాగంలో కానివ్వండి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనేది చర్మం ఎండకి ఎక్స్పోజ్ అయిన దగ్గరనే కాకుండా లోపల చర్మం కూడా, అంటే కవర్డ్ ఏరియాస్ అని అంటాం, మనం ఛాతి పైన, భుజం పైన, అలానే చేతుల పైన, అలానే కాళ్ళ పైన చోట్లకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే పొట్ట పైన, వీపు పైన కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకు వస్తుంది ఈ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మన భారతదేశ ప్రజలలో మస్టర్డ్ ఆయిల్స్ కానివ్వండి, ఆమ్లా ఆయిల్స్ కానివ్వండి, ఉసిరి ఆయిల్స్ అంటాం కదా, ఆయిల్స్ మనం ఏదైతే తీస్తామో వీటిని మనకి జుట్ల పైన పెట్టడం కానివ్వండి, లేక మనము చర్మం పైన కొన్ని కాస్మెటిక్స్ రూపంలో వాడటం కానివ్వండి, బేబీ ఆయిల్స్ రూపంలో వాడటం కానివ్వండి, ఇలా చేయటంతో మన చర్మంలోకి రియాక్షన్ లాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ కండిషన్నే మనం ఫోటోసెన్సిటైజింగ్ కాంపౌండ్స్ అని అంటాం అన్నమాట. ఫోటోసెన్సిటైజింగ్ కాంపౌండ్స్ అని అంటే మన చర్మంలో సూర్యుడి వెలుతురుతోటి ఈ కాంపౌండ్స్ చర్మం పైన తగలటంతో సెన్సిటైజేషన్ అనేది అవుతుందన్నమాట. ఈ సెన్సిటైజేషన్ అయినప్పుడే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనేది చర్మం లోపల రియాక్షన్ అనేది మొదలయ్యే ఛాన్సెస్ కొంతమందిలో మనం గమనించామన్నమాట. అయితే ఈ గమనించిన వీటితోటే కాకుండా కొన్ని ట్యాబ్లెట్స్ రూపంలో కూడా నలుపులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కొన్ని ట్యాబ్లెట్స్ తీసుకొని ఎండలో ఎక్కువ రోజులు ఉండటం వల్ల కూడా మనకి ఈ నలుపు అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే అండి, హెయిర్ డైస్ వల్ల కూడా లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనేది వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ హెయిర్ డైస్ పెట్టి మీరు మానేయటం వల్ల లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనే కండిషన్స్కి మీకు ఫోటోసెన్సిటైజేషన్ అయ్యి ఆ తర్వాత నలుపు ఇక్కడ మనకి జుట్టు భాగంలో మనకి ఎక్కడైతే నలుపు ఎక్కువగా వస్తుందండి అక్కడ మనకి జుట్టు పై భాగంలోంచి నలుపు అంత చర్మం పైనకి మెల్లమెల్లగా పాకుతూ ఉంటుంది. అయితే జుట్టుకు పెడతాం కదండి, నలుపు చర్మంకి ఎలా వస్తుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. దయచేసి గమనించాల్సింది ఏంటనంటే, హెయిర్ డై ఏదైతే పెడతామో జుట్టుకి ఒక కోట్ లాగా ఫామ్ అవుతుందండి. అది లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్కి కారణం అవుతుంది. జుట్టుకి ఏదైతే కోట్ అవుతుందో దాని పేరు పారాఫినిలిన్ డయామిన్ అని ఉంటుంది అనమాట. ఈ పారాఫినిలిన్ డయామిన్ అనేది జుట్టుకి అలా కోట్ అయి ఉన్నప్పుడు అది ఏమవుతుందనంటే చుక్కగా మెల్లగా బయటికి వస్తూ ఉంటుంది కొన్ని నెలల పాటు. ఇది వస్తున్నప్పుడు చర్మానికి తగిలినప్పుడు అక్కడ మీరు ఎండకి వెళ్ళినప్పుడు అప్పుడు అది ఫోటోసెన్సిటైజర్ చర్మం పైన ఉన్న దగ్గర అక్కడ రియాక్షన్ అనేది ఇగ్నైట్ చేస్తుంది అన్నమాట. అక్కడ మొదలెట్టిన రియాక్షన్ మీకు చర్మంలోకి పాకుతూ పోతూ ఉంటుంది అన్నమాట. అప్పుడే అది లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ లాగా మారుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ మనకి లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్కి ఖచ్చితంగా మనము హెయిర్ డైస్ అనేది ఆపాల్సిన అవసరం ఉంటుంది. అలానే యాషిడర్మటోసిస్ అనే కండిషన్ కూడా ఉంటుందండి. చర్మంలో నలుపు అనేది యాషిడర్మటోసిస్ అనే కండిషన్ ఎందుకు వస్తుంది అని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మరి లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ కూడా నలుపే, ట్యానింగ్ కూడా నలుపే అని కూడా చెప్పానండి. కానీ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్లో నీలం నలుపు ఉంటుందండి. అదే ట్యానింగ్లో అయితే మీకు గట్టి నలుపు ఉంటుంది. మరి యాషిడర్మటోసిస్లో ఏ రంగు ఉంటుంది అని చాలామంది ఆలోచిస్తుంటారు. యాషిడర్మటోసిస్లో మీకు బూడిద రంగులో మీకు ఉంటుందన్నమాట. అంటే యాష్ అంటే బూడిద, ఆ బూడిద రంగులో ఉన్న దాని పేరే యాషిడర్మటోసిస్ అని పేరు పెడతారండి. దీనికి ఇంకో పేరు కూడా ఉంటుందండి, ఎరిథిమా డిస్క్రోమికమ్ పర్స్టెన్స్ అని చెప్పేసి. ఎరిథిమా డిస్క్రోమికమ్ పర్స్టెన్స్ కానీ యాషిడర్మటోసిస్ కానీ బూడిద రంగులో నల్లమచ్చలు రావటం, మీకు చర్మంలో ముఖం పైన భాగంలో రావటం, లేక మెడ కింద భాగంలో రావటం, అలానే మీకు ఛాతి పైన, చేతుల పైన, ఎస్పెషలీ మీకు మోచేయి దగ్గర నుంచి ఇక్కడి వరకు మీకు ఖచ్చితంగా ఇక్కడ మీకు నలుపు అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలానే కవర్డ్ ఏరియాస్లో కూడా ఉంటుందండి. ఛాతి పైన, వీపు పైన, పొట్ట పైన, వీపు పైన, అలానే మిగతా ఏరియాస్లో కూడా రావచ్చు అన్నమాట. అయితే ఇది రావటానికి మెయిన్ కారణం ఏంటంటే పెరిసిలిన్ ట్యాబ్లెట్స్ కానివ్వండి, ఇంజెక్షన్స్ కానివ్వండి, అలానే ఇతరత్ర ఏవన్నా కానీ మెడికేషన్స్ తీసుకొని మీరు ఎండలోకి నిలబడటం కానివ్వండి, కాస్మెటిక్స్ అప్లై చేసుకొని ఎండలోకి నిలబడటం కానివ్వండి, దానితోటి కూడా మీకు నలుపు వచ్చేది ఈ బూడిద రంగులో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇదే కాకుండా మీకు ముఖ్యమైనది ఏంటంటే మీకు పిగ్మెంటరీ కాంటాక్ట్ డర్మటోసిస్ అని కూడా కండిషన్స్ ఉంటాయండి.
పిగ్మెంటరీ కాంటాక్ట్ డర్మటోసిస్ అనే కండిషన్స్ ఏంటి అని అంటే చర్మం పైన ఏదైనా కానీ కాస్మెటిక్స్ అప్లై చేయటం కానివ్వండి, మేకప్స్ అప్లై చేయటం కానివ్వండి, లేకుండా మీరు ఎటువంటి అయినా కానీ ఆన్లైన్లో కాస్మెటిక్ ప్రోడక్ట్స్ తీసుకొని వాడటం కానివ్వండి, వీటన్నిటి వాడటంతో కూడా చర్మంలో నలుపు అనేది విపరీతంగా పెరిగే ఆస్కారం ఉంటుందన్నమాట. ఈ పిగ్మెంటరీ కాంటాక్ట్ డర్మటోసిస్ అనేది ఏంటంటే మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో ఆ తర్వాత వాష్ చేస్తారో దానితోటి వచ్చేదాన్నే పిగ్మెంటరీ కాంటాక్ట్ డర్మటోసిస్ అని అంటారనమాట. అయితే ఈ పిగ్మెంటరీ కాంటాక్ట్ డర్మటోసిస్ అనేది మీకు రావటంతో మీకు ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. లేకపోతే అది పర్మనెంట్గా నలుపుగా మారిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇదే కండిషన్ కాకుండా ఊక్రోనోసిస్ అనే కండిషన్ ఉంటుందండి. ఊక్రోనోసిస్ అని అంటే ఊక్రోన్ అనే పిగ్మెంట్ మీకు అక్కడ వచ్చేసి డిపాజిట్ అవుతుంది అనమాట. ఈ ఊక్రోనోసిస్ అనేది చాలా కామన్గా మారిపోయిందండి మన భారతదేశ ప్రజలలో. ఎందుకనంటే దీనికి టాపికల్ స్టిరాయిడ్ డిపెండెంట్ ఫేసెస్ అనే కండిషన్ తోడవుతూ ఉంటుంది. ఈ ఊక్రోనోసిస్ ఎగ్జోజినస్ ఊక్రోనోసిస్ అని అంటే చర్మం పైన ఏదైతే నలుపు వచ్చిందో దాన్ని తగ్గించడానికని మనం ప్రయత్నం ఏదైతే చేస్తామో అది ఎక్కువగా నలుపుగా మారటంతో దాన్ని ఊక్రోనోసిస్గా అంటాం అనమాట. ఎలాంటిది అని అంటే హైడ్రోక్వినోన్ అనే కాంపౌండ్ ఉంటుందండి. ఫెయిర్ అండ్ లవ్లీలో, ఫెయిర్ ఎవర్ అండ్ హ్యాండ్సమ్లో వీటిలలో హైడ్రోక్వినోన్ అనే కాంపౌండ్స్ కొద్ది అంత ట్రేసింగ్లో ఉంటుందన్నమాట. అదే ఫెయిర్ అండ్ లవ్లీ కాకుండా వేరే ఇతరత్ర మెడికేటెడ్ కాంపౌండ్స్లో హైడ్రోక్వినోన్ అనే కాంపౌండ్ ఉండటం వల్ల ఈ హైడ్రోక్వినోన్ కాంపౌండ్స్ అనేది ఎక్కువగా శాతంలో మనం యూజ్ చేయటం వల్ల చర్మంలో నలుపు అనేది ఇంకెక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలానే టాపికల్ స్టిరాయిడ్ అప్లికేషన్, స్కిన్ లైట్, బెట్నోయిట్లు ఇవన్నీ యూజ్ చేయటంలో కూడా మీకు ఆ ఊక్రోనోసిస్ అనే పిగ్మెంటేషన్స్ అనేది కూడా డెవలప్ అవుతుందన్నమాట. ఇదే కాకుండా ఇతరత్ర కండిషన్స్ కూడా ఉంటాయండి. ఇవన్నీ కండిషన్స్ అనేటివి మనము తెలుసుకోవాలనంటే మీరు మా దగ్గరకు వచ్చి చర్మానికి అసలు ఏ రోజు నుంచి వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది, ఏదైనా ట్యాబ్లెట్ తీసుకుంటే వచ్చిందా, సూర్యుడు వెలుతురికి కంటిన్యూస్గా నిలబడితే వచ్చిందా, లేకపోతే మీరు సూర్యుడు వెలుతురికి ఎక్స్పోజ్ అయ్యి ఎక్కువంతసేపు మీరు కూర్చున్నప్పుడు వచ్చిందా, లేక ఏదైనా హెయిర్ డైస్ పెట్టుకుంటే వచ్చిందా, ఇవన్నిటి గురించని మనం తెలుసుకొని ఆ తర్వాత డిస్కస్ చేసి మీకు డయాగ్నోసిస్కి వచ్చినాక లేజర్ ట్రీట్మెంట్సే కాకుండా ఇతరత్ర ట్యాబ్లెట్స్ తోటి కూడా మనం మంచి రెస్పాన్స్ అనేది తీసుకురావచ్చండి. అయితే ఇవన్నీ నేను ఎందుకు వివరిస్తున్నానంటే అసలు నలుపు వచ్చినప్పుడు, చిన్న నలుపు ఉన్నప్పుడే మీరు రెగ్యులర్గా మా దగ్గరకు వస్తే దానికి తగ్గట్టుగా మనకి ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఎలా మనం చేయాలి, ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మీరు తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ తీసుకుంటే, దానికి తగ్గట్టుగా లేజర్స్ తీసుకుంటే ఎక్కువగా కాకుండా కూడా కాపాడుకోవచ్చు అనమాట. అలానే మంగు మచ్చలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మంగు మచ్చలు కూడా మనకి ట్యానింగ్ వచ్చింది, నలుపు వచ్చింది, లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ వచ్చింది, యాషిడ్ డర్మటోసిస్ వచ్చింది, ఇవన్నీ కాకుండా మంగు మచ్చలు కూడా రావచ్చండి. మంగు మచ్చలు అనేది వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అని అంటే దాంట్లో 3-4 వెరైటీలు ఉంటాయండి. ఒకటేమో వచ్చేసి క్రేనియోఫేషియల్ వెరైటీ, అంటే నుదుట పై భాగంలో అలానే బుగ్గల పైన రావటం. రెండోది మ్యాలర్ వెరైటీ అనమాట, అంటే బుగ్గల పైన ఇక్కడ రావటం. అలానే సెంట్రోఫేషియల్ వెరైటీ, అంటే ముక్కు పైన అలానే పెదవుల కింద అలానే కనుబొమ్మల పైన ఉండటం. అలానే మ్యాండిబులార్ ఏరియా అని అంటారనమాట. మ్యాండిబులార్ ప్యాటర్న్ అంటే ఈ ఏరియాల వరకు వచ్చేసేది మనకి నలుపుగా అంటారనమాట. అయితే ఈ మ్యాండిబులార్ ప్యాటర్నే కాకుండా సెంట్రోఫేషియల్ ప్యాటర్న్ అది కాకుండా క్రేనియోఫేషియల్ కాకుండా మ్యాలర్ ప్యాటర్న్, ఈ 4 ప్యాటర్న్స్లలో మనకి మంగు మచ్చలు వస్తాయండి. అసలు మంగు మచ్చలు రావడానికి కారణం ఏంటి అని అంటే చాలామందికి మనకి తెలుసుకోవాల్సింది ఏంటనంటే జన్యుపరంగా ఒకటి కారణం ఉండొచ్చండి, హార్మోనల్ పరంగా ఒక కారణం ఉండొచ్చండి, అలానే సన్లైట్ తోటి ఎక్కువగా ఎక్స్పోజర్ అవ్వటంతో అది ఎక్కువ నలుపు అవుతుంది, కానీ దానివల్ల కారణాలని కాదండి. అలానే మీకు ఇదే కాకుండా ఇడియోపతిక్ రీజన్స్ అని అంటారు. ఓరల్ కాంట్రసెప్టివ్స్ ఉంటే అది వేసుకోవటం వల్ల అవుతుందని అంటారు. ప్రెగ్నెన్సీలో రావటం దాన్ని క్లాస్మా ప్రెగ్నెన్సీ అంటారు. ఇలాంటి వివిధ రకాలైన కారణాలు కూడా దీనికి ఉంటాయని అంటారు. మెనోపాజే కాకుండా యంగ్స్టర్స్లో కూడా, వయసులో ఉన్న వాళ్ళకి కూడా ఈ నలుపు అనేది మంగు మచ్చలుగా రావచ్చు అనమాట. ఇదే కాకుండా అమైలాయిడోసిస్ అనే కండిషన్ కూడా ఉంటుందన్నమాట. ఈ అమైలాయిడోసిస్ అనే కండిషన్ ఎలా ఉంటుంది అని అంటే చర్మంలో రిపిల్డ్ ప్యాటర్న్ అని అంటాం అనమాట. అంటే ఒక సాగదీత, ఒక గీతల్లాగా అట్లా లైన్స్ పెట్టి ఉంటాయి అన్నమాట. ఈ మ్యాక్యులర్ అమైలాయిడోసిస్ కూడా మెయిన్లీగా ఇక్కడ ఈ భాగంలో ఉంటుందండి. మనకి మోచే ఈ పైన భాగంలో, అలానే కింద భాగంలో, అలానే మన వీపు పైన, అలానే కాళ్ళ పైన, కొన్నిసార్లు ముఖం పైన కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట.
అయితే ఈ మ్యాక్యులర్ అమైలోయిడోసిస్ అనేది అంటే మీకు స్మూత్గా ఉండేదండి. కాళ్ళు మోకాల కింద ఉన్నదాన్ని లైకెనాయిడ్ అమైలోయిడోసిస్ అనే కండిషన్ కూడా ఉంటుందన్నమాట. అయితే ఈ లైకెనాయిడ్ అమైలోయిడోసిస్, మ్యాక్యులర్ అమైలోయిడోసిస్ కండిషన్స్తో పాటు ఇతరత్ర కూడా కండిషన్స్ అనేటివి మనకి ఉంటాయి. సో ఈ నలుపులన్నీ ఇన్ని రకాలు ఉంటాయి కదండి. సో సింపుల్గా మీకు ఒక నల్ల చుక్క వచ్చింది, నల్ల మచ్చ వచ్చింది, ఏదో చిన్న చుక్క అని చెప్పి వదిలేయకండి. దయచేసి మీరు మా దగ్గరికి వచ్చి మీ చర్మాన్ని చూయించుకొని అసలు ఏ విధంగా మనం ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఏ విధమైన మన జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి అని మనం తెలుసుకోవాల్సిన విషయం అవసరం ఎంతకైనా ఉంటుందన్నమాట. అయితే ఇన్ని రకాల నలుపులు మచ్చలు ఉంటాయి. అన్ని రకాల నలుపులు ఒకటేసారి రావచ్చా, లేకపోతే ఏదన్నా ఒకటే వస్తుంది నాకు రెండోది రాదా అని అంటే అలాంటిది ఏం లేదండి. చర్మంలో ఎన్ని రకాలైన నలుపులైనా ఉండొచ్చండి. ఏ భాగంలో నలుపులైనా ఉండొచ్చు. మీ బుగ్గలపైన, చర్మం పైన నలుపులు ఉండొచ్చండి, మీ నుదుట పైన నలుపులైన ఉండొచ్చు, మీ కంటి చుట్టూన నలుపులైన కూడా ఉండొచ్చు అనమాట. సో ఇదండి విషయం. చర్మంలో నలుపు చాలా సింపుల్గా నలుపుగానే కనిపించవచ్చు, కానీ దానికి అనేక కారణాలు ఉండొచ్చు, వివిధ రకాలైన ప్రాబ్లమ్స్ కలిసి ఉండొచ్చు. దానికి ఏ విధమైన లేజర్స్, పీల్స్, ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ తీసుకోవాలి అనే దాని గురించి అని నేను నా నెక్స్ట్ వీడియోలో వివరిస్తానండి. తప్పకుండా ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. ఎవరికైనా నలుపు ఉండి బాధపడుతున్నారు, నలుగురిలో కలవటానికి ఇబ్బంది పడుతున్నారు అని అంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉందో, ఏ విధంగా ఉందో అని తెలుసుకోవటానికని ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అలానే మీకు ఎటువంటివైనా చర్మంవి అయినా కానీ, జుట్టువి కానీ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెడితే దానికి వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ నేను మీకు చేస్తానండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే, నోటిఫికేషన్ బటన్ నొక్కితే, అలానే నా మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోస్ తోటి నేను మీ ముందుకి రాగలుగుతానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. నమస్తే.